annyeonghaseyo, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పాస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. చూసేయండి. ఇంకెందుకు లేట్ ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనకు చూపిస్తారు. కస్టమ్ ఆఫీసర్ ఇంకా తన మనుషులు ఒక పోర్ట్ దగ్గర ఉంటారు. అతను ఒక కంటైనర్ ఓపెన్ చేపిస్తాడు. అక్కడున్న బాక్సెస్‌లో నార్మల్ ఐటెమ్స్‌లోనే గోల్డ్ బిస్కెట్స్‌ని వాళ్ళు దాచి పోర్ట్‌కి ఇంపోర్ట్ చేస్తున్నారు. అలా వచ్చిన గోల్డ్ బిస్కెట్స్‌తో నిండిన ఐటెమ్స్‌ని మేయర్‌కి, చీఫ్‌కి, ప్రాసిక్యూటర్‌కి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అప్పుడే ఆ కంటైనర్‌లో ఇంకా ఇద్దరు వ్యక్తులు ఉండడం చూసి కస్టమ్ ఆఫీసర్ అంటాడు, "వీళ్ళేం చేస్తున్నారు? ఇంతకీ వీళ్ళెవరు?" అని అంటే అతని మనుషులంటారు, "వీళ్ళు ఈ బాక్సెస్‌ని ప్యాక్ చేయడానికి హెల్ప్ చేశారు. వీళ్ళు బతికుంటే కష్టం కదూ!" అని కస్టమ్ ఆఫీసర్ అంటాడు. అలా అయితే చంపేయండి. వాళ్ళు వద్దు, వద్దు అని చాలా బతిమాలుతారు. అయినా కానీ వినకుండా వాళ్ళని చంపేస్తాడు. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. కస్టమ్ ఆఫీసర్ అంటాడు, "ఏ ఈసారి కూడా నేనేమన్నా తప్పు చేశానా?" "లేదు. ఈసారి నేను తప్పు చేశాను. అసలు నిన్ను బ్రతికుండనివ్వకుండా ఉండాల్సింది" అని హీరో అంటాడు. అప్పుడు కస్టమ్ ఆఫీసర్ అంటాడు, "ఎలా ఉంది నా కౌంటర్ అటాక్? నువ్వు రింగ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి అటాక్స్ అనేవి కామన్ అని నీకు తెలీదా?" అని అంటాడు. దానికి హీరో అంటాడు, "ఆ రోజు నేను అనవసరంగా చంపకుండా వదిలేశాను. కానీ ఈ రోజు మాత్రం నిన్ను ఎలాగైనా చంపుతాను." హీరో గంగిల్ వాళ్ళ మదర్‌ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కస్టమ్ ఆఫీసర్‌ని కొడుతూ ఉంటాడు. ఇది జరిగిన కొంతసేపటి తర్వాత అక్కడికి అంబులెన్స్‌తో పాటు మానసిక్ వాళ్ళు వస్తారు. అక్కడ హీరో లేకపోవడంతో హీరో ఎక్కడున్నాడా అని మానసిక్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు డొంగ్జూ అంటాడు, "అతను ఎక్కడున్నాడో నాకు తెలిసుండొచ్చు" అని చెప్పి అతను గ్యొంగిల్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ హీరో గ్యొంగిల్ వాళ్ళ మదర్ ప్రిపేర్ చేసిన ఫుడ్‌ని తింటూ ఉంటాడు. అప్పుడే మానసిక్ అక్కడికి "ఈసారి కూడా నువ్వు నీ కోపాన్ని అదుపులో పెట్టుకోలేదు. ఎందుకు వెళ్లి కొట్టావు?" అని అంటాడు. అప్పుడు హీరో అంటాడు, "మరేం చేయమంటారు?" అని బాధతో గ్యోంగిల్ వాళ్ళ మదర్ చేసిన వంటని తింటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళందరూ ఐసీయూ వార్డ్ బయట ఉంటారు. అప్పుడే జోంగ్‌యూన్ అంటాడు, "తను ఈ ప్రమాదం నుంచి బయటపడింది. కానీ తను ఎప్పుడు లేస్తుందో ఎవరికీ తెలీదు." జేహాంగ్ అంటాడు, "మనం ఏ ఆధారాలు చూపించలేకపోతున్నాం. తనని ఎవరు చంపారో." అప్పుడే జోంగ్‌యూన్ అంటాడు అప్పుడే జంగ్‌హ్యున్ అంటాడు, "బుల్లెట్ గన్ నుంచి ఫైర్ అయింది కానీ, దాని మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ లేవు. ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి, మనం ఆ కస్టమ్ ఆఫీసర్‌కి లింక్ చేయలేము" అని జేహాంగ్ అంటాడు. అప్పుడే హీరోయిన్ అంటుంది, "తన ఆర్టరీ మీద బుల్లెట్ తగిలినప్పుడు తనకి చాలా బ్లడ్ పోయింది. అయినా తను బ్రతికుందంటే ఆలోచించాల్సిన విషయమే" అని హీరోయిన్ అంటుంది. అప్పుడే జేహాంగ్ అంటాడు, "తనకి ఎవరో ముందే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చుంటారు. ఇప్పుడు ఆ కస్టమ్ ఆఫీసర్‌కి ఎలా ఉంది?" అని మానసిక్ అంటాడు. "అతనికి చాలా గాయాలు తగిలాయి" అని జేహాంగ్ మానసిక్‌తో అంటాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు. హీరో ఆఫీసర్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఆఫీసర్స్ హీరోతో చెప్తూ ఉంటారు, "అతనికి చాలా అతనికి చాలా గాయాలయినాయి మీ వల్ల. అందుకు మీ మీద మేము కేస్ పెట్టొచ్చు." అప్పుడే జంక్ సరి అయిన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోకపోతే అతన్ని జైల్లో వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అతన్ని సస్పెండ్ చేసేసి తన జాబ్ కూడా పోయే అవకాశాలున్నాయి అని అంటాడు. అప్పుడే హీరోయిన్ అంటుంది, "అంటే ఇదంతా అతని ప్లాన్. అతను కావాలని హీరోని రెచ్చగొట్టి మానసిక్ టీమ్‌లోంచి తీసేయాలనుకుంటున్నాడు." ఇదిలా ఉండగా మరోవైపు మానసిక్ ఇంకా గ్యొంగిల్ మాట్లాడుతూ ఉంటారు. "నీ గన్ కూడా పోయింది. నిన్ను పోస్ట్‌లోంచి కూడా తీసేయచ్చేమో. పైగా కేస్ కూడా చాలా పెద్దది. కమిషనర్ కూడా దీని గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆ వీడియో కానీ బయటపడితే మీ టీమ్‌ని రిమూవ్ చేసేయొచ్చు" అని గ్యొంగిల్ అంటాడు. గ్యొంగిల్ మానసిక్‌ని అంటాడు, "డిసిప్లినరీ వార్డ్ నుంచి రిజల్ట్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం" అని అంటాడు. మానసిక్ కమిషనర్‌ని ఎలా ఒప్పించాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతనికొక ఆలోచన తట్టుతుంది. మరోవైపు ఇద్దరు ఆఫీసర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హీరో వెనకాల నుండి వింటూ ఉంటాడు, "అసలు మీ టీమ్‌లో అటువంటి మెంబర్ ఎందుకున్నారో ఏంటో! అతని వల్లే కదా మిమ్మల్ని మొత్తానికి అతనే మీ టీమ్‌లో లేకపోయి ఉంటే బావుండేది" అని ఆ టీమ్ మెంబర్ జేహాంగ్‌తో అంటూ ఉంటాడు. మరోవైపు మానసిక్ కమిషనర్‌ని ఒప్పించడం కోసం రెజ్లింగ్ మ్యాచ్ ఆడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో మానసిక్ ఒక బార్‌లో కూర్చొని తాగుతూ ఉంటాడు. అక్కడికి హీరో కూడా వస్తాడు. "నువ్వు ఇక్కడ ఒక్కడివే ఏం చేస్తున్నావు?" అని హీరో అంటాడు. మానసిక్ అంటాడు, "ఏం చేస్తాను? తాగుతున్నాను."
నా వల్లే ప్రాబ్లమ్ కాబట్టి నేను రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తాను. ఏ ఎందుకు? నీ వల్ల ఏం ప్రాబ్లమ్ కాదు. అసలు నాదే తప్పు. ఒక కెప్టెన్‌గా నేను నా బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేదు. నిన్ను కాపాడాల్సిన బాధ్యత నాది. అయినా నేను దాన్ని సరిగ్గా చేయలేదు. పైగా కమిషనర్‌కి కూడా అంతా తెలుసు. అతనేం నిన్ను టీమ్ నుంచి తీసాడు. ఇంకా టీమ్‌ని కూడా డిస్బాండ్ చేయరు. ఏదో ఒక డిసిప్లినరీ సెషన్ ఉంటుందంతే. అయినా నువ్విప్పుడు గాని ఎళ్ళిపోతే, ఆ కస్టమ్ ఆఫీసర్ కూడా మంచిదయింది. ఇంకా అతని ఓటమి ఒప్పేసుకున్నాడు అని అనుకుంటాడు. అప్పుడు హీరో అంటాడు, నేను ఓటమి ఒప్పుకోవడం ఏంటి? అది జరగని పని. మంచిది. నువ్వెప్పుడూ ఓటమిని ఒప్పుకోకు అని మానసిక్ అంటాడు. నాకు నడుం లాగుతుంది. కాస్త ఆయింట్‌మెంట్ రాస్తావా? హీరో మాన్సిక్‌కి ఆయింట్‌మెంట్ రాస్తూ అతని జేబులో ఉన్న కర్చీఫ్‌ని చూస్తాడు. ఇంకా నువ్వు ఆ పాత కర్చీఫే ఎందుకు వాడుతున్నావు? అంటే ఇది నా లక్కీ చార్మ్. నా వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నాకిదిచ్చింది. నేను రెస్లింగ్ మ్యాచ్‌లో బ్రాంజ్ కొట్టడానికి కూడా కారణం ఈ లక్కీ చార్మే అని మాన్సిక్ కొంచెం ఎమోషనల్‌గా చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో, హీరోయిన్ ఇద్దరు హాస్పిటల్‌లో ఉంటారు. హీరోయిన్ అంటుంది, "నీ వస్తువులన్నీ నేను తెచ్చాను." దానికి హీరో అంటాడు, "థాంక్ యూ. ఇక్కడ ఎవరు నిన్ను బ్లేమ్ చేయట్లేదు. నువ్వెందుకు అదే ఫేస్‌తో అలా కూర్చొనున్నావు? నేను ఏమీ సరిగ్గా చేయలేను ఏ పనిని కూడా. సారీ ఇదంతా నా వల్లే" అని హీరో అంటాడు. హీరోయిన్ తన దగ్గరున్న హెడ్‌సెట్స్‌ని హీరోకి ఇస్తుంది. "మళ్ళీ కలుద్దాం" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకు చూపిస్తారు పోలీస్ స్టేషన్‌లో కస్టమ్ ఆఫీసర్‌ని ఎలా పట్టుకోవాలి అని అందరూ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే పోలీస్ హెడ్ వచ్చి మాన్సిక్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇది ఆ కస్టమ్ ఆఫీసర్ బర్నర్ నుంచి తీసుకొచ్చిన డేటా. పైగా డ్రగ్ డీమన్ గురించి కూడా ఒక ఫైల్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ చెప్పారు. తనకి చాలా ఐడెంటిటీస్ ఉన్నాయని. తను ఫేక్ ఫేక్ నేమ్స్‌తో, ఫేక్ పర్సనాలిటీస్‌తో, ఫేక్ పాస్‌వర్డ్స్‌తో తను ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడే మనకి చూపిస్తారు డ్రగ్ డీమన్ ఒక నర్స్ వేషంలో కస్టమ్ ఆఫీసర్‌ని చూడటానికి వెళ్తుంది. అప్పుడు కస్టమ్ ఆఫీసర్‌ని అడుగుతుంది. "మీరు ఎలా ఉన్నారు?" నొప్పిగా ఉందా? అని అంటుంది. దానికి కస్టమ్ ఆఫీసర్ అంటాడు, అవును. తన చేతిలో ఇంజెక్షన్‌ని చూసి కస్టమ్ ఆఫీసర్ అంటాడు, చంపేస్తావా ఏంటి? అప్పుడు డ్రగ్ డీమన్ అంటుంది, ఒకవేళ నేను మిమ్మల్ని చంపాలనుకుంటే నేనే ఎందుకొస్తాను? ఎవరికైనా చెప్పి చంపించేసుండేదాన్ని. మరోవైపు పోలీస్ హెడ్ చెప్తూ ఉంటాడు. కస్టమ్ ఆఫీసర్ ఫోన్‌లో డ్రగ్ డీమన్ పేరు యొన్హా అని సేవ్ చేసి ఉంటుంది. పైగా అతను వేరే వాళ్ళకి కూడా ఫోన్ చేశాడు. రష్యన్ ఇంకా కొన్ని చైనీస్ నేమ్స్‌తో ఉన్నాయి. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. హీరో హెడ్‌ని చూసి, "మీరు మళ్ళీ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా కెప్టెన్‌ని రిస్క్‌లో పడేయాలనుకుంటున్నారా?" అని అంటే హెడ్ అంటాడు, "నేను మరీ అంత చెడ్డవాడిని కాదు. ఏదో మీరు మీ మీద జాలిపడి మీకోసం చేశానంతే. నీ నేను మీకు ఈ మాత్రం సహాయమే చేయగలుగుతాను" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మానసిక్ ఒక ప్లాన్ చేస్తాడు. అందరూ ఆ ప్లాన్ ప్రకారంగా వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడే హీరో అంటాడు, "మరి నాకు? నాకేం పని చెప్పరా?" అని అంటే మానసిక్ అంటాడు, "నీకు ఏ పని చెప్పినా ఆ తర్వాత మేము చూసుకోవాల్సొస్తుంది. కాబట్టి నీకు ఎటువంటి పని లేదు. వెళ్ళు" అని అంటాడు. అప్పుడు జంగ్‌హ్యోన్ అంటాడు, "తనని మనతోనే ఉంచుకుందాం. ఏదైనా తప్పు చేసినా మనం సరిదిద్దొచ్చు" అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు హీరోయిన్ ఇంకా జెహాంగ్ ఇద్దరు కలిసి ఆ కస్టమ్ ఆఫీసర్స్‌కొచ్చిన టెక్స్ట్‌ని చూస్తూ ఉంటారు. అందులో బాండెడ్ వేర్ హౌస్ అని ఒక వేర్ హౌస్ ఉంది. అది చైనా టౌన్ దగ్గర ఉంది. అది గోల్డెన్ బన్నీ రన్ చేసేవాడు. దీని ఇన్‌చార్జ్ వచ్చేసి లీ సాంగ్ సు. లీ సాంగ్ సు అంటే గోల్డెన్ బన్నీ బ్రదర్ కదా! అని హీరోయిన్ అంటుంది. అవును. సిల్వర్ బన్నీ. ఇప్పుడు హీరోయిన్ అంటుంది డ్రగ్ డీమన్ 4:10కి ఇక్కడికి వచ్చింది కొరియాకి. ఫిలిప్పీన్స్ నుంచి. జైహాంగ్ అంటాడు, దాని నెక్స్ట్ డే 4:10కి ఒక కంటైనర్ కూడా వచ్చింది ఫిలిప్పీన్స్ నుంచి. ఆ తర్వాత 5:00కి విక్టరీ అనే కంటైనర్ రష్యా నుంచి వచ్చింది అని జైహాంగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తూ ఉంటాడు. మరోవైపు హీరో ఇంకా మాన్సిక్ ఇంకా జంగ్‌హ్యోన్ ఒక ప్లేస్‌కి వెళ్తారు. అది గ్వాన్సైని కలవడానికి వెళ్తారు. గ్వాన్సై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తాడు. ఆ బర్నర్ ఫోన్ అనేది చైనీస్ ఇంకా రష్యన్ నేమ్స్ మీద ఉన్నాయంటే దానికి కారణం టూరిస్ట్ గైడ్స్ అని. టూరిస్ట్ గైడ్స్ టూరిస్ట్ యొక్క పాస్‌పోర్ట్స్‌ని తీసుకొని హోటల్ రూమ్స్ బుక్ చేస్తామనే పేరుతో వాళ్ళ ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేసుకుంటారు. హీరో ఇంకా టీమ్ వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్‌తో ఒక టూరిస్ట్ గైడ్‌ని పట్టుకుంటారు. ఆ టూరిస్ట్ గైడ్‌ని పట్టుకొని వాళ్ళు అడుగుతూ ఉంటారు. "నువ్వు ఈ వ్యక్తుల్ని గుర్తుపట్టావా?"
వాళ్ళ పాస్‌పోర్ట్ ఫోటో తీసుకొని వాళ్ళ మీద ఫోన్స్‌ని, ఇంకా ఫోన్ కాంటాక్ట్స్‌ని క్రియేట్ చేశావు అని మానసిక్ అంటాడు. అప్పుడే ఆ వ్యక్తి అంటాడు, నా ఫోన్ కూడా మీ దగ్గరే ఉంది. అలాంటప్పుడు నన్నెందుకు అనుమానిస్తున్నారు? నాకేం తెలీదు. నీ ఫోన్‌లో ఈ 'తేపోతోంగ్' అనే నంబర్ ఎవరిది అని అంటే ఆహ్, అది అతను ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటాడు. ఈ కాంటాక్ట్స్ ఇవన్నీ అతనే తయారు చేస్తాడు. నేను ఒకే ఒక్కసారి కలిసాను. అది కూడా నేను నా జాబ్ స్టార్టింగ్‌లో. ఆ తర్వాత నాకు అంతకన్నా ఏం తెలీదు. అతను వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు అని అంటే, వాళ్ళతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తారు. వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న అన్ని క్రిమినల్స్‌ని అతనికి చూపిస్తూ ఉంటారు. అందులో ఎవరు ఏ పోలోంగ్ అయ్యున్నా అతను గుర్తుపడతాడని చెప్పేసి 2 రోజులు కంటిన్యూస్‌గా అతని కోసం వెతుకుతూ ఉంటారు. అయినా ఆళ్ళకి ఏ క్లూ దొరకదు. థర్డ్ డే వాళ్ళు చూసేసరికి 'డేపోటోంగ్' ఫోటో దొరుకుతుంది. అతను టూరిస్ట్ గైడ్ చెప్పిన ప్లేసుల ప్రకారం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. మరోవైపు హీరోయిన్ ఇంకా జేహాంగ్ ఆ రష్యన్ మాఫియా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ గోడౌన్ మూతపడి ఉన్నా దాని ఓనర్ ఎవరైనా చూసి ఉంటారో లేదో అని కనుక్కుంటానికి వెళ్తారు. కానీ వాళ్ళ చేతికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. మరోవైపు మనకి చూపిస్తారు డ్రగ్ డీమన్ కస్టమ్ ఆఫీసర్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు డ్రగ్ డీమన్‌ని అడుగుతాడు. ఆ గ్యొంగిల్ వాళ్ళ మదర్ ఈ పాటికి చనిపోవాల్సింది. కానీ తను చనిపోలేదంటే కారణం ఏమై ఉంటుందంటావు? అని డ్రగ్ డీమన్‌ని అడుగుతాడు. అప్పుడే మనకి చూపిస్తారు. కస్టమ్ ఆఫీసర్ గ్యొంగిల్ వాళ్ళ మదర్ ఇంటికి వెళ్లి, గ్యొంగిల్ వాళ్ళ మదర్‌ని గన్‌తో షూట్ చేస్తాడు. కస్టమ్ ఆఫీసర్‌కి గన్ కాల్చే అలవాటు లేకపోవడంతో అతని చేతికి గాయమవుతుంది. అక్కడ డ్రగ్ డీమన్ కూడా వస్తుంది. తను కస్టమ్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి, తన దగ్గరున్న టైని గ్యొంగిల్ వాళ్ళ మదర్ గాయానికి కడుతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు. కస్టమ్ ఆఫీసర్ రికవర్ అయిపోతాడు. అతన్ని తీసుకెళ్ళడానికి కోచొస్తాడు. అతను కార్ డోర్ తీసేసరికి కస్టమ్ ఆఫీసర్ అంటాడు, "నువ్వు నా పనోడివి కాదు. నీకు తెలుసు కదా! ఏదో నేను ఒక గ్యాంగ్ లీడర్ లెక్క చేస్తున్నావు. ఫ్రూట్స్ తీసుకొని మనం వెళ్దాం" అని అంటాడు. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో అందరూ అలసిపోయి ఉంటారు. అప్పుడే హీరోకి ఫోనొస్తుంది. దాంతో పరుగు పరుగున అతను హాస్పిటల్‌కి వస్తాడు. అక్కడ చూసేసరికి కస్టమ్ ఆఫీసర్ ఫ్రూట్ బాస్కెట్ పట్టుకొని ఉంటాడు. "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని హీరో అంటాడు. అప్పుడు కస్టమ్ ఆఫీసర్ అంటాడు, "ఏదో జాలిపడి ఫ్రూట్స్ తెస్తే వెళ్ళిపోమంటావేంటి? నా చేత్తున తన్నులు తినాలని నీకంతగా ఆసుందా?" అని హీరో అంటాడు. "నువ్వే తను చంపడానికి ప్రయత్నించి, ఇప్పుడు నువ్వే సానుభూతి చూపడానికొస్తున్నావా?" అప్పుడు కస్టమ్ ఆఫీసర్ అంటాడు, "నీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయని ఈ విధంగా మాట్లాడుతున్నావు?" అయినా తను కాల్చినోడి ఫేస్ చూడలేదనుకుంటా. ఒకవేళ చూసినా తను చెప్తే ఏమవుతుందో తెలుసు కదా! అప్పుడు హీరోయిన్ అంటుంది, "నువ్వు కాల్చావు కాబట్టి నీ చేతికి ఆ గాయం అయింది. నీకు గన్ పట్టుకునే అలవాటు లేదనుకుంటా. ఓహో! బానే పట్టుకున్నావే. ఇది మీ ఆధారం అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? ఈసారి నేను నీ దగ్గరకొస్తాలే. నువ్వు నాకు నేర్పిద్దు గాని గన్ ఎలా కాల్చాలో. సరేనా?" హీరో కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అడ్డుపడుతుంది. అప్పుడే హీరోయిన్ లిఫ్ట్ దగ్గరికి వస్తుంది. కస్టమ్ ఆఫీసర్ మొహం మీద ఆ ఫ్రూట్ బాస్కెట్‌ని ఎసిరిగొడుతుంది. "నీ ఫేస్ చూసావా? నీ ఫేస్‌కి ఈ ఫ్రూట్స్ సూట్ అవుతాయిలే. ఇప్పుడు నేను నీ మీద ఇసిరానని కూడా ఎవిడెన్స్ లేదనుకుంటా" అని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన హీరో హీరోయిన్‌తో అంటాడు, "నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇంత కూల్‌గా ఎలా ఉండగలుగుతావు? అసలు నువ్వు సూపర్." అప్పుడే డాక్టర్ హీరోని పిలుస్తాడు. తర్వాత డాక్టర్ హీరోతో అంటాడు, "మీరు చెయ్యిని ఎక్కువ స్ట్రెస్ చేసినా, దాని మీద ఎక్కువ వెయిట్ ఏసినా, మీ చేతిని కదపలేకపోవచ్చు. మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి బ్రెయిన్‌కి ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలనుకుంటున్నాం" అని అంటారు. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు. హీరోయిన్ హీరోని అడుగుతుంది, డాక్టర్ ఏం చెప్పారు అని చెప్పి. హీరో తన చేతి గురించి చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు మానసిక్ ఇంకా హీరో డొంపియోన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దొంప్యంగ్ అక్కడ కనబడతాడు. వాళ్ళిద్దరూ అతన్ని పట్టుకొని ఇంట్రోగేషన్ స్టార్ట్ చేస్తారు. అసల రష్యన్ ఇంకా చైనీస్ పేర్లతో కాంటాక్ట్స్‌ని క్రియేట్ చేసి, ఆ ఫేక్ ఐడీస్‌తో ఉన్న ఫోన్స్‌ని వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటాడు. కస్టమ్ ఆఫీసర్ మనుషులకు కూడా అమ్మినట్టుగా వాళ్ళకి తెలుస్తుంది. దాంతో వాళ్ళు గట్టిగా అడుగుతారు. దానికి ఆ వ్యక్తి అంటాడు,
నే నేనెందుకు అలా చేస్తాను? అయినా గవర్నమెంట్ ఆఫీసర్‌లకి మాలాంటి దందాగాళ్ళతో ఏం సంబంధం చెప్పండి? అయినా నేనేదో నా చిన్నపాటి దందా చేసుకుంటూ బతుకుతాను. ఆ మాత్రం దానికి నన్ను అనుమానిస్తారా? అంటూ అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళు గట్టిగా అడిగేసరికి ఒకవేళ నేను కానీ నిజం చెప్తే నన్ను చంపేస్తారు అని అతనంటాడు. అప్పుడు మానసిక్ వాళ్ళు ఇంకొంచెం సేపు కొట్టి అతని చేత నిజం చెప్పిస్తారు. ప్రతి వారం ఒక వ్యక్తి వచ్చి ఇలాంటి మొబైల్ బాక్సెస్‌ని తీసుకొని వెళ్తాడు అని చెప్తాడు. ఆ వ్యక్తి పేరు బేక్ అని కూడా చెప్తాడు. అయితే ప్రతి వారంలాగే ఈ వారం కూడా అతను బాక్సెస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మేము అతన్ని కనిపెడతాం. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు. గ్వాంగ్‌సే వాళ్ళకి టూరిస్ట్‌ల గురించి ఇన్ఫర్మేషన్ చెప్పి అతను ఇంటికి వెళ్తుండగా ఒక రష్యన్ మెన్ అతన్ని కిడ్నాప్ చేస్తాడు. అతన్ని ఒక గోడౌన్‌లోకి తీసుకెళ్తాడు. అక్కడే రష్యన్ మాఫియా అతన్ని చంపడానికన్నా ముందు ప్రే చేస్తూ ఉంటాడు. అప్పుడే గ్వాంగ్‌సే రష్యన్ మాఫియాతో అంటాడు. "ఒకవేళ మీరు కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని నాకు తెలిస్తే అసలు చెప్పేవాడినే కాదు" అని అంటాడు. అయినా వినకుండా రష్యన్ మాఫియా అతన్ని చంపేస్తాడు. అక్కడికి దగ్గరలో ఉన్న గోడౌన్‌లో హీరోయిన్ ఇంకా జెహాంగ్ ఉంటారు. ఆ సౌండ్ విని అక్కడి నుంచి బయటకొచ్చిన కార్‌ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ కార్‌లో రష్యన్ మెన్ ఇంకా గ్యాంగ్‌స్టర్ కూడా ఉంటాడు. అతని వెనకాలే హీరోయిన్ ఇంకా జెహాంగ్ ఫాలో అవుతూ ఉంటారు. గ్యాంగ్‌స్టర్ వెనకాలకి తిరిగి కార్‌ని కార్ టైర్ మీద ఫైర్ చేస్తాడు. దాంతో కార్ అక్కడికక్కడే ఆగిపోతుంది. దగ్గరలో ఉన్న సీసీటీవీ కెమెరాని చూద్దామన్నా అతని ఫేస్ క్లారిటీగా కనిపించదు. నెక్స్ట్ సీన్‌లో మాన్సిక్ హీరో ఇంకా జంగ్ హ్యూన్ చైనా టౌన్‌కి వెళ్తారు. అక్కడున్న మాఫియా గ్యాంగ్‌ని చూస్తారు. ఇతనొచ్చేసి నార్త్ ఈస్ట్ సిండికేట్‌ని ఫార్మ్ చేసిన హాఫ్ కొరియన్ వ్యక్తి. పైగా నార్త్ ఈస్ట్ చైనా గ్యాంగ్‌స్టర్స్‌తో కలిపి ఇతను ఈ సిండికేట్‌ని ఫార్మ్ చేశాడు. ఇతను చైనా టౌన్‌లో ముందు గోల్డెన్ బన్నీ ఇతని ప్లేస్ తీసుకునేవాడు. కానీ అతన్ని చంపి బేక్ అంటే ఎవరైతే ఈ నార్త్ ఈస్ట్ సిండికేట్‌ని ఫార్మ్ చేశాడో అతను ఆ ప్లేస్‌ని తీసుకున్నాడు. ఆ వేర్ హౌస్‌ని నడిపేది మాత్రం రష్యన్ గ్యాంగ్‌స్టర్ అయిన లియో. రీసెంట్ గానే అతను కొరియాకి వచ్చాడు. ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాలో, జపాన్‌లో ఇంకా కొరియాలో బాగా డ్రగ్స్ అమ్మే డ్రగ్ డీమన్ కూడా కొరియాకి వచ్చింది. వీళ్ళతో పాటు మనం కోచ్ అయిన ఓ జొంగుని కూడా పట్టుకోవాలి. వీళ్ళందరినీ నడిపేది ఏకైక వ్యక్తి. కస్టమ్ ఆఫీసర్. గ్యాంగ్స్, డ్రగ్స్, స్మగ్లింగ్, మాఫియా ఇలాంటి ఎన్నో దందాలు చేస్తూ మనం పట్టుకోలేని విధంగా తిరుగుతున్నాడు అని పోలీస్ స్టేషన్‌లో టీమ్ అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా డిస్కస్ చేస్తూ ఉండగా నెక్స్ట్ సీన్‌లో కమిషనర్ వస్తాడు. అతన్ని చూసేసరికి ఎవరు ఏం పని చేయనట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కమిషనర్ వచ్చి డొంగ్‌జో వైపు చూసి నిన్ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి హీరోయిన్‌తో ఒక ఫోటో దిగుతాడు. అప్పుడే గ్యోంగిల్ మాన్సిక్‌తో చెప్తాడు. ఇవన్నీ అతనికి సోషల్ మీడియాలో వ్యూస్ రాట్లేదని చేస్తున్నాడు. పైగా నెక్స్ట్ వీక్ కల్లా మీ టీమ్‌ని మొత్తం డిస్బాండ్ చేసేస్తాడు అని అంటుండగా నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు. అందరూ అందరూ కస్టమ్ ఆఫీసర్ ఇంటి దగ్గర కలుస్తారు. కస్టమ్ ఆఫీసర్ నార్త్ ఈస్ట్ సిండికేట్‌కి హెడ్ అయిన పేక్‌ని అందరికీ పరిచయం చేపిస్తాడు. డ్రగ్ డీమన్ అంటుంది, "నేను క్యాండీ తయారు చేయడానికి నా మెటీరియల్ ఎవరో దొంగిలించారు" అని అంటే కస్టమ్ ఆఫీసర్ అంటాడు, "మేయర్ కొడుకు వల్ల ఇదంతా జరిగింది. ఇలా జరగకుండా చూసుకుంటాను" అని అంటే నార్త్ ఈస్ట్ సిండికేట్ హెడ్ అయిన బేక్ అంటాడు, "మీరు ఇలానే అంటారా? పక్కనేమో పోలీసులు మమ్మల్ని వెంటాడుతున్నారు. మీరంటున్నారు చూసుకుంటా, చూసుకుంటా అని. ఎంత మాత్రాన మీరు చూసుకుంటారో చెప్పండి?" అప్పుడే రష్యన్ మాఫియా అయిన లియో అంటాడు, "మా అమ్మ ఎవరిని నమ్మొద్దని చెప్పింది" అని అంటే, "నన్ను ఎవరైనా నమ్మమని చెప్పారా? నన్ను నమ్మకండి. మీకు జరిగే సక్సెస్‌ని నమ్మండి. అర్థమైందా? మనీని నమ్మండి." కస్టమ్ ఆఫీసర్ వాళ్ళతో చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు. మానసిక్ ఇంకా టీమ్ మెంబర్స్ అందరూ చాలా బాధలో ఉంటారు. ఎందుకంటే టీమ్ నెక్స్ట్ వీక్ డిస్బాండ్ చేసేస్తున్నారు కాబట్టి. ఇంకా ఈ ఆపరేషన్‌ని ముందుకు నడపలేరని వాళ్ళు బాధపడుతున్నారు. హీరో కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరో సస్పెన్షన్ డే. అక్కడున్న ఆఫీసర్స్ హీరోతో అంటారు, "నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు." మరోవైపు జేహాంగ్, మాన్సిక్ ఇంకా హీరోయిన్ అందరూ కంగారు పడుతూ ఉంటారు. హీరోని నిజంగానే సస్పెండ్ చేసేస్తారు ఏమో అని. హీరోకి కస్టమ్ ఆఫీసర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. నీతి, నిజాయితీ అనేవి రియల్ లైఫ్‌లో పనిచేయవు.
కేవలం నాలాంటి డబ్బున్నోడు, పదవున్నోడికి మాత్రమే ఈ లోకం లొంగుతుంది అన్న మాటలు పదే పదే గుర్తుకు రావడంతో సస్పెన్షన్ లెటర్ తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి సీదా జే9 సెక్యూరిటీ హెడ్‌ని కలవడానికే వెళ్ళిపోతాడు. అంటే తన కోచ్‌ని కలవడానికి వెళ్తాడు. ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో చూపిస్తారు హీరోయిన్ ఇంకా మానసి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. 3 రోజులైంది. అయినా ఎక్కడికెళ్ళాడో ఎవరికీ తెలియట్లేదు. హీరో ఎక్కడున్నాడా అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. మాన్సిక్ జేహాంగ్‌ని కస్టమ్ ఆఫీసర్ గురించి అడుగుతాడు. అప్పుడు జేహాంగ్ అంటాడు, అతను చాలా గాయాలవ్వడం వల్ల లీవ్‌లో ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు జేహాంగ్ అంటాడు, డాంగాన్ డాంగ్‌లో విక్టరీ జిమ్ అని ఉంటుంది. మోస్ట్‌లీ అక్కడికి వెళ్తాడు బాక్సింగ్ చేయడానికి. మేబీ ఈసారి కూడా అక్కడే వెళ్ళుండొచ్చేమో అని అంటూ ఉండగానే అప్పుడే హీరో చైర్ కదులుతుంది. దాంతో మానసిక్ అక్కడికే వెళ్తాడు. టేబుల్ కింద హీరోని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే హీరోకి చాలా గాయాలయ్యి ఉంటాయి. ఈసారి ఎవడిని కొట్టొచ్చాడా అని వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ వెనకాలే హీరో వెళ్తూ ఉంటాడు. వాళ్ళు ఎప్పుడో ఆగే షాప్ దగ్గర ఆగి హీరోయిన్ హీరోని అడుగుతుంది. "నువ్వు ఎందుకు నా ఎనకాల పడుతున్నావు? పైగా నీ నుంచి నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసిందే లేదు. నువ్వు ఇదే చేస్తావని నాకు తెలుసు. ఇలానా నువ్వు హ్యాండిల్ చేసేది? నువ్వు ఇంతకన్నా ఏం చేయలేవా? నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అని నేను అనుకోలేదు" అని అంటుంది. ఈ మాటలు విన్న హీరో తన దగ్గరున్న హెడ్‌ఫోన్స్‌ని హీరోయిన్‌కి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మాన్సిక్ హీరో ఉన్న రూమ్‌కి వెళ్తాడు. అతను ఎక్కడున్నాడా అని ఆలోచిస్తూనే అతని కోసం తినటానికి తీసుకొస్తాడు. ఆ నెక్స్ట్ డే నుంచి హీరో పోలీస్ స్టేషన్‌కి రావడం మానేశాడు. అందరి మనసులో ఒకటే ఆలోచన. వాళ్ళని డిస్బాండ్ చేసేస్తారేమో అని. అప్పుడే అక్కడికి గ్యోంగిల్ వస్తాడు. మీ టీమ్‌ని డిస్బాండ్ చేయట్లేదు. అదేంటి? మొన్న డిస్బాండ్ చేసేస్తానన్నారు అని మాన్సిక్ అంటే గ్యోంగిల్ అంటాడు, మీకు నిజంగా తెలీదా? హీరో మీకేం చెప్పలేదా? అని చెప్పి జరిగింది చెప్తాడు. హీరో వాళ్ళ టీమ్ కాపాడటం కోసం కస్టమ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. హీరో కస్టమ్ ఆఫీసర్‌తో అంటాడు, "నిన్ను కొట్టాననే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఇప్పుడు చెప్తున్నాను. తిరిగి నన్ను కూడా కొట్టు. అంతేకానీ ఇది నాకు, నీకు మధ్య పోటీ. నా టీమ్ మెంబర్స్‌ని ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి నువ్వు నేనే చూసుకుందాం. మా టీమ్‌ని వదిలేయి" అని అంటే కస్టమ్ ఆఫీసర్ అంటాడు, "ఆహా! మీ టీమ్‌ని వదిలేయాలా? సరే అయితే చూద్దాం. నువ్వు ఈ దెబ్బలకి తట్టుకొని నిలబడి ఉంటే అప్పుడు వదిలేస్తాను. లేదు లేదు ఆలోచిస్తాను" అని అంటాడు. జరిగిందంతా విని మానసిక్ అంటాడు, "వీడేమైనా దేవుడు అనుకుంటున్నాడా వీడిని వీడు?" అక్కడే ఉన్న హీరోయిన్ ఇదంతా విని చాలా బాధపడుతూ ఉంటుంది. అనవసరంగా తిట్టేశాను అని చెప్పి. అప్పుడే జేహాంగ్‌ని ఏదో జిమ్ చెప్పావు కదా! అతను ఫ్రీక్వెంట్‌గా వెళ్ళేది. ఆ జిమ్ పేరేంటి? విక్టరీ జిమ్ అని జేహాంగ్ చెప్తాడు. దాంతో తను వెంటనే ఆ జిమ్‌కి వెళ్తుంది. అక్కడున్న ఒక వ్యక్తిని అడుగుతుంది. "మీరు డోంగ్జూన్‌ని చూసారా?" అని అంటే, "లేదు" అని అంటారు. హీరో, హీరోయిన్ జిమ్ నుంచి బయటికి వెళ్ళగానే తలుపు చాటు నుంచి వస్తాడు. మరోవైపు జేహాంగ్ హీరోయిన్ ఇంటికి వెళ్ళే దారిలో ఒక కుక్కని చూస్తాడు. అతను ఆ కుక్క పేరు కూడా డాంగ్‌జో అని చూస్తాడు. మరోవైపు హీరోకి నోస్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. అప్పుడే మనకి చూపిస్తారు డాక్టర్ హీరోని అడుగుతాడు. "నీకు ఈ మధ్య ఎట్లాంటి సింప్టమ్స్ అయినా కనబడుతున్నాయా? చేతులు వణకడం కానీ, సడెన్‌గా విజన్ పోవడం కానీ" ఎందుకంటే ఇదంతా నీ బాక్సింగ్ వల్ల వచ్చిన ట్రామా వల్ల అవుతుంది. దీనివల్ల నీ బ్రెయిన్ చాలా డ్యామేజ్ అయింది. దీని సింప్టమ్స్ ఇంకా దారుణం అవ్వచ్చు అని చెప్తారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్టోర్ ఓనర్‌ని కలుస్తుంది. స్టోర్ ఓనర్ అంటుంది, "ఈ మధ్య నీ వెనకాల తిరిగే అబ్బాయి ఎందుకు కనిపించట్లేదు? గొడవ పడ్డారా?" అని అంటుంది. హీరోయిన్ హీరోకి ఫోన్ చేస్తుంది. కానీ హీరో ఒంట్లో బాగోలేకపోవడంతో హీరో ఫోన్ ఎత్తడు. మాన్సిక్ నెక్స్ట్ డే హీరోయిన్‌ని అడుగుతాడు. "డాంగ్‌జూ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా?" అని అంటే హీరోయిన్ రాలేదు అని చెప్తుంది. నెక్స్ట్ డే హీరోయిన్‌కి హీరో వాళ్ళ ఇంటి దగ్గరున్న షాప్ బయట కనిపిస్తాడు. హీరో హీరోయిన్ వెనకాలే వెళ్తాడు. హీరోయిన్ హీరోని చూసి అంటుంది, "అసలు నువ్వెందుకు ఇదంతా చేసావు? ఇలా చేస్తే నీకు ఎవరు గోల్డ్ మెడల్ ఇస్తున్నారని?" అప్పుడు హీరో అంటాడు, "అంతకన్నా నేనేం చేయగలుగుతాను? నా దగ్గర డబ్బుందా? పదవుందా? ఏమీ లేవు. ఆ కస్టమ్ ఆఫీసర్‌తో పోలిస్తే. చిన్నప్పటి నుంచి దెబ్బలు తింటూనే కదా ఉన్నాను.
అప్పుడే మనకి చూపిస్తారు కోచ్ హీరోని గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇదంతా కస్టమ్ ఆఫీసర్ కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. అందుకే అప్పుడే నేను ఆలోచించాను. నాకింతకన్నా వేరే మార్గం ఏం తట్టలేదు. అందుకనే ఇది చేయాల్సొచ్చింది. ఐయామ్ సారీ. నేనిక్కడి నుంచి వెళ్తాను అని అంటాడు హీరో. ఇంత చేసిన వాడివి ఎందుకు పోలీస్ స్టేషన్‌కి రావు? నువ్వు నీ ఓటమిని ఒప్పేసుకుంటున్నావా? అని హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు హీరో అంటాడు, అంత ఈజీగా కాదు. నేనేం ఓటమిని ఒప్పుకోలేదు. నేను పోరాడతాను. జీవితం అంటే ఇదే కదా! ఎన్ని సార్లు కొట్టినా, పడేసినా పైకి లేచి దాన్ని ఎదుర్కోవడమే జీవితం అంటే. కాబట్టి అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోను అని చెప్పి హీరో హీరోయిన్‌ని ముద్దు పెట్టుకుంటాడు. మరి హీరో కస్టమ్ ఆఫీసర్‌ని ఓడించగలుగుతాడా? తన రివెంజ్ తీసుకోగలుగుతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.